మ్యాజిక్. సినిమా ఈజ్ అన్ ఎమోషన్ అని ఆయన నమ్ముతారని మాకు అనిపిస్తుంది. అవును సార్. అంటే సో అల్టిమేట్ హీరోయిజం ఉండొచ్చు, లేకపోతే ట్రైలర్ కట్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి డైలాగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక రానెస్ కనిపించవచ్చు. కానీ ఆయన సినిమా ఇచ్చినంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఆయన 2 సినిమాలు చూసినా కూడా ఎమోషనల్గా చాలా గట్టి ఇంపాక్ట్ ఆడియన్స్కి ఇస్తారు. అయితే అది లవ్ అవ్వచ్చు, ఇప్పుడు మనకి యానిమల్లో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద కావచ్చు. అంటే ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్లో మనకి ఆడియన్స్కి వచ్చేంత ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది వండర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే మిగతా సినిమాటిక్ టేక్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎమోషన్ ఎక్కడ కూడా 1% కూడా డైల్యూట్ అవుతుంది. అది ద గ్రేట్ నేరేటివ్ స్కిల్స్ అనిపిస్తుంది. టువర్డ్స్ ఎండ్ దా క్యారీ చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ సార్. పెయిన్ అంటే స్క్రీన్ మీద ఆయన హీరోయిజంను ప్రజెంట్ చేసే విధానం, సో అది అందరికీ తెలుసు. కానీ పెయిన్ని ఆయన ప్రజెంట్ చేసే విధానం, పెయిన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే విధానం, ఆ పెయిన్ఫుల్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేసే సీన్స్ కానీ, సో ఆ లోస్లో ఉన్నప్పుడు ఆయన డెప్త్ బాగా వెళ్తారు అసలు. అదే మెయిన్. మాకు యానిమల్లో మాకు ఇంటర్వెల్ సీన్ ఎంత నచ్చిందో, ఇంటర్వెల్ సీన్ తర్వాత ట్రామా ఉంటుంది. ఆ ట్రామాలో వాటి సందీప్ రెడ్డి అనేది దొరుకుతాడు సార్ మాకు. కరెక్ట్ చెప్పారు సార్. నాకు ఆ ట్రామాలో దొరుకుతాడు మాకు. ఆయన ఏంటి, ఆయన ఇంటర్నల్ ఏంటి అనేది ఆ ట్రామా చూసి మాకు అర్థమైంది. ఎలివేషన్స్ చూసి అర్థం కాదు, ట్రామా చూసి అర్థమైంది. వాట్ ఈజ్ హీ, ఎంత డెప్త్గా ఆలోచిస్తాడు క్యారెక్టరైజేషన్స్ గురించి. సో నిజాయితీగా ఉంటాడు క్యారెక్టర్తో, రాసే క్యారెక్టర్లో. సో వీడికి అన్ని గుడ్ క్వాలిటీసే ఉండాలి, వీడు ఎవ్రీ టైమ్ గుడ్డే చేయాలి అనే ఒక ఫ్యాబ్రికేటెడ్ రైటింగ్ ఉండదు. సో వాడు బ్యాట్ చేస్తే చేస్తాడు. సో మనం హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ పడిపోయిద్దా, అసలు అలాంటి ఇన్సెక్యూరిటీస్ లేని డైరెక్టర్స్ చూస్తున్నాం సార్. మాకు కూడా మ్యూజిక్ చేసేటప్పుడు అండి ఒక టోను ఒక చోట ఎగ్జాంపుల్ యానిమల్లో స్టార్టింగ్ ఒక రీల్లోని ఎక్కడో ఒక చిన్న ఒక రిథమ్ టోన్ ఒకటి వాడాను, ఒక టిప్పని లాంటిది, ఒక జిమ్మర్ హ్యాండ్ జిమ్మర్ సౌండ్ లాంటిది ఒకటి ఒక టోన్ వాడాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది నేనే మర్చిపోయాను. ఆయన ఒక సీన్లోని లాస్ట్ మేము వీళ్ళు ఎప్పుడైతే బాబీ డియోల్ ప్లేస్ కనుక్కొని వీళ్ళు వెళ్తారు కదండి కార్స్లోని, వీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన ఆ టోన్ గుర్తుపెట్టావా, అక్కడ మనం వేసాం కదా అంటే నేను ఏదో రిథమ్ ట్రై చేస్తున్నాను, నాకు సరిగ్గా సెట్ అవ్వట్లే. సో ఈ ఐడియాస్ ఇస్తాడు ఆయన, ఆ టోన్ దీంట్లో చూడు సెట్ అవుతుంది అంటాడు ఆయన. సరే అని చెప్పి అది వాయించేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో అది గుర్తుపట్టి చేయడం అనేది చాలా కష్టం అనేది. అది కొంతమందిగా నేను చూస్తాను. అందులో సందీప్ గారు చాలా డీటెయిల్ యాక్చువల్లీ. ఆ టోన్ కరెక్ట్ చెప్తారు, అది ఇవి కరెక్ట్గా ఉంటుందండి, వేస్తే కరెక్ట్గా ఉంటుంది. అది 2 చోట్ల వాడి ఉంటాం. ఇంకో సీన్ ఎక్కడంటే ఆయన అనౌన్స్మెంట్ ఇస్తాడు, అంటే గలాకాటుగా స్వస్తిక్ ఇది దగ్గర అక్కడ కూడా అది యూజ్ చేస్తూ ఉంటాం. సో అది స్పెసిఫిక్గా ఆయన కరెక్ట్గా చెప్తారు అయితే యాక్చువల్లీ. ఓకే, సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయనకి బ్రెయిన్లో ఫుల్ ఇదిగా ఉంటుంది, చిప్లో లోడెడ్గా ఉంటుంది ఆయన.